నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనియన్ బడ్జెట్ 2026 హైలైట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వ ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారనమాట. ఈ రోజు మనం జస్ట్ సర్ఫేస్ లెవెల్స్ హైలైట్స్ కాదు ఫ్రెండ్స్, ఇన్ డెప్త్ గా నెంబర్స్, ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ తో A to Z డీటెయిల్స్ చూద్దాం. ఇందులో మొదటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గవర్నమెంట్ పెడుతున్న అసలు సిసలైన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈసారి బడ్జెట్లో క్యాపెక్స్ కోసం 12.2 lakh crores అలొకేట్ చేశారు ఫ్రెండ్స్. ఇది 2025 బడ్జెట్లో ఉన్న 11.2 lakhs crores తో కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ గా 8.9% ఇంక్రీజ్ చేశారు. అంటే రోడ్స్, రైల్వేస్ అండ్ హాస్పిటల్స్ లాంటి లాంగ్ టర్మ్ అసెట్స్ పైన ఫోకస్ ఇంకా పెరిగింది, విచ్ మీన్స్ మోర్ జాబ్స్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక 2 ఎకనామిక్ గ్రోత్ అండ్ ఫిజికల్ డెఫిసిట్. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి 1 year లో 7% గ్రోత్ రేట్ ఉండొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ గ్రోత్ తో పాటు డెఫిసిట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ ఖర్చు మరియు ఆదాయం మధ్య ఉన్న డిఫరెన్స్ ని జీడిపిలో 4.3%కి తగ్గించారు. లాస్ట్ ఇయర్ ఇది 4.4% ఉండేది. అండ్ గవర్నమెంట్ డెప్ట్ టు జీడిపి రేషియోని 55.6% దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. ఇది మ్యాక్రో లెవెల్లో ఎకనామిక్కి చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్. ఇంకా మూడోది MSME పుష్. చిన్న వ్యాపారాలకి ఒక సాలిడ్ సేఫ్టీ నెట్ ఇచ్చారు. MSME కోసం 10,000 crores కొత్త SME గ్రోత్ ఫండ్ క్రియేట్ చేశారు. దీని మెయిన్ టార్గెట్ స్టార్టప్స్ని టార్గెట్ చేయడం. స్టార్టప్స్కి లోన్ రాకపోతే ఈ ఫండ్స్ నుండి గ్యారెంటీ దొరుకుతుంది. దాంతోపాటు మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం సెల్ఫ్ రిలయంట్ ఇండియన్ ఫండ్కి ఇంకో 2,000 crores టాప్అప్ కూడా యాడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అనౌన్స్మెంట్, మేము కూడా MSME కింద రిజిస్టర్ అయ్యాం. మేము కూడా మా ప్రోడక్ట్ మొరింగా పౌడర్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందా ఆర్గానిక్స్ బ్రాండ్ నేమ్తో మేమైతే ఈ ఆర్గానిక్ మొరింగా పౌడర్ని అయితే లాంచ్ చేసాం అనమాట. ఒకవేళ మీరు కూడా ఈ ప్రోడక్ట్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇంకా 4th ఫ్యూచర్ టెక్ అండ్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్యూచర్ టెక్ కోసం గవర్నమెంట్ విజన్ చాలా క్లియర్గా ఉంది. కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్ మీద నెక్స్ట్ 5 yearsలో 20,000 crores ఖర్చు పెట్టనున్నారు. పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక పెద్ద స్టెప్. అండ్ ట్రావెల్ లవర్స్కి మైండ్ బ్లోయింగ్ న్యూస్, కొత్తగా 7 హై స్పీడ్ రైల్ కారిడోర్స్ రాబోతున్నాయి. ఈ ట్రాక్స్ మీద ట్రైన్స్ 200 kilometers నుండి 350 km/h స్పీడ్తో వెళ్ళగలవు. రూట్స్లో ముంబై టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి లాంటి మేజర్ ఇంటర్సిటీ కనెక్షన్స్ ఉన్నాయి. ఇక ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే కోస్టల్ కార్గో షేర్ని ప్రెసెంట్ ఉన్న 6% నుండి 2024 7 కల్లా 12%ని పెంచాలని టార్గెట్ పెట్టారు. అండ్ మున్సిపాలిటీస్ ఒకవేళ 1,000 crores కంటే పెద్ద బాండ్స్ ఇష్యూ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా 100 crores క్రాష్ ఇన్సెంటివ్స్గా ఇస్తుంది. ఇక ఆఖరిగా అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది ట్యాక్స్ అప్డేట్స్. ఈసారి ట్యాక్స్ ఫ్రేమ్వర్క్స్లో చాలా క్రూషియల్ చేంజెస్ ఉన్నాయి. లెట్స్ లుక్ ఎట్ దమ్ హెడ్డింగ్ బై హెడ్డింగ్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే పర్సనల్ ట్యాక్స్ స్లాబ్స్. మొదటిగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కొత్త యాక్ట్ వస్తుంది. ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి చేంజెస్ లేవు. సో కామన్ మ్యాన్ పాకెట్ నుండి ఎక్స్ట్రా పోతుంది లేదు, అలాగే ఎక్స్ట్రా వస్తుంది లేదు. TCS ఆన్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్ అండ్ ఎడ్యుకేషన్ మెడిసిన్. ఫారెన్ టూర్ వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మ్యాసివ్ రిలీఫ్. ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్ మీద ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ని అప్ టు 20% నుండి స్ట్రైట్గా 2%కి తగ్గించారనమాట. సేమ్ అదేవిధంగా ఫారెన్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్స్ మీద పే చేసే TCS కూడా 5% నుండి 2%కి అయితే తగ్గించడం జరిగింది. ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ IT అండ్ టెక్ సెక్టార్కి పెద్ద బూస్ట్ ఇస్తూ వైజాగ్ లాంటి చోట్ల కొత్త డేటా సెంటర్స్ పెట్టే ఫారెన్ కంపెనీస్కి 2047 వరకు కంప్లీట్ ట్యాక్స్ హాలిడే అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియా వైపు అట్రాక్ట్ చేయడానికి వేసిన మాస్టర్ స్ట్రోక్. ఇంకోటి వచ్చేసరికి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే GST రిడక్షన్ ఆన్ క్యాన్సర్ మెడిసిన్స్. హెల్త్ సెక్టర్లో ఒక గొప్ప ముందడుగు. క్యాన్సర్ పేషెంట్స్ వాడే 17 క్రిటికల్ మెడిసిన్స్ మరియు ఇంకొక 7 రేర్ డిసీజెస్కి సంబంధించిన డ్రగ్స్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని కంప్లీట్గా ఎగ్జామ్ చేశారు. దీనివల్ల పేషెంట్స్కి ఖర్చు చాలా తగ్గిపోతుంది. ఇంకోటి వచ్చేది STT అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షనల్ ట్యాక్స్. ఇది నార్మల్గా స్టాక్ మార్కెట్ వాళ్ళకి బాగా సంబంధించింది అనమాట. స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కి మాత్రం ఇది ఒక గట్టి షాక్. ఫ్యూచర్ ట్రేడింగ్స్ మీద STT అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని 0.02% నుండి 0.05%కి పెంచారనమాట. ఆప్షన్స్ పైన కూడా ట్యాక్స్ పెరిగింది. అంతకుమించి కంపెనీస్ చేసే షేర్ బైబ్యాక్ని ఇక నుండి డైరెక్ట్గా క్యాపిటల్ గెయిన్స్గా ట్రీట్ చేసి ట్యాక్స్ వేస్తారు. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆన్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ఇంట్రెస్ట్. అండ్ ఫైనల్లీ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ పైన కోర్ట్ డిలేస్ వల్ల వచ్చే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఆర్ వడ్డీ మీద ఇక నుండి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఈ రూల్ వల్ల విక్టిమ్స్ వల్ల ఎంటైర్ కంపెన్సేషన్ అమౌంట్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కంక్లూజన్, ఇదండి యూనియన్ బడ్జెట్ 2026 అండ్ 2027 యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్. ఈ నెంబర్స్, పాలసీస్ అండ్ ట్యాక్స్ అప్డేట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు
వాల్యుబుల్గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్డెప్త్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.